రాష్ట్రంలో విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడంలో రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 19వ ర్యాంక్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలియజేశారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్య పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. రాష్ట్రం ఎక్కడో 19వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. గత పాలనలో వైసీపీ పాలనలో ఈ రోజు 3వ స్థానానికి ఎగబాకాం అధ్యక్ష. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఈ రోజు 3వ స్థానానికి వచ్చాం. తప్పనిసరిగా భవిష్యత్తులో దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగటమే లక్ష్యంగా ఈ రోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఈ రోజు ప్రతి విద్యార్థికి 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా ఒక తల్లికి ఈ రోజు తల్లికి వందనం పథకం ఒక్కొక్క స్టూడెంట్ కి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. అటు ప్రభుత్వ పాఠశాలకు ఇటు ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఈ బెనిఫిట్ ని అందజేస్తున్నాం అధ్యక్ష. పేద పిల్లల్ని చదువు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కేవలం ఒక బిడ్డకే అందించారు. అది కూడా రాష్ట్రంలో 3 లక్షల మందికి అందలేదు అధ్యక్ష. అమ్మఒడి పథకం ఆ రోజు చాలా నిరాశకు గురయ్యారు. కానీ ఈ రోజు 1% ఫస్ట్ లో అందనటువంటి